హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా, ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసింది. ఇంకా మీకు ఈ వీడియో అయితే కనుక చివిదాలే. నేనేంటంటే ట్రైన్ కానీ బస్సు కానీ స్టాప్ రెండు కలిసి ఉంటుంది, ఏది ముందు వస్తే అది ఎక్కుదామన్నట్టు నేను వెయిట్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళానండి. ఇది ఇటలీలో చివిదాలే, ఫ్రూలి వెనిసియా జూలియాలో ఉంటుంది. ఈ చివిదాలే నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఏంటి ఎక్స్పీరియన్స్ అంటే కనుక, నేను ఈ ఊర్లో చాలా ఇయర్స్ జాబ్ చేశానండి. ప్లస్ అదే ఊర్లో రెంట్కి కూడా ఉన్నాము మేమైతే కనుక. ఇంకా సొంత ఇల్లు కొనుక్కోవడం వల్ల వేరే ఊరు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకు సొంత ఇల్లు ఇదే ఊర్లో కొనుక్కోవచ్చు కదా అని కింద కామెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అక్కడ సొంత ఇల్లు కొనుక్కోవాలంటే హెవీ కాస్ట్ ఉంటాయి. కాబట్టి మేము వేరే ఊర్లో, అది పెద్ద టౌన్ అండి, ఉదినేలోనే కొనుక్కున్నాము. ఇక్కడైతే ఇంకా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఇల్లు అయితే కనుక. ఇంకా ఇక్కడైతే చూసారు కదా, ఎదురు కనిపించేది బ్యాంక్ అండి. ఇదైతే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ రెండు కలిపే ఉంటుంది. ఇక్కడైతే బస్సులు అవుతాయి, అవతలైతే రైళ్ళు అవుతాయి. ఇంక ఇది దాటిన దగ్గర నుంచి స్లోవేనియా అండి. స్లోవేనియా బోర్డర్లో ఉంటుంది ఈ ఊరైతే కనుక. ఇంకా ప్లేస్ ఉంటుందండి, చెప్పలేని అంత హాయిగా ఉంటుందో ఈ ప్లేస్ అయితే. నేను ఆల్రెడీ మీకు కస్తల్ మొంతె అని చెప్పి ఒక వీడియో కూడా పెట్టాను. ఆ వీడియో చూసుంటారు. ఆ వీడియో కూడా ఈ ఎదురుగా కనిపించే కొండ పైనేనండి ఆ గుడి అయితే, నల్లమరేమ గారి గుడి. ఇక్కడైతే ఒకప్పుడు యుద్ధం జరిగినప్పుడు ఏదో చాలామందిని పూడ్చిపెట్టారు, అవి తీశారు కాబట్టి వాళ్ళ గుర్తుగా ఇక్కడైతే కనుక ఒక బొమ్మ అనేది పెట్టారు, విగ్రహం పెట్టారు. చూడండి ఇక్కడైతే కనుక వాళ్ళదే యుద్ధం జరిగినప్పుడు ఏంటి అనేది వాళ్ళది గన్ను పట్టుకొని ఉండేదైతే పెట్టారు. దగ్గరగా కూడా ఈ వీడియో అనేది తీస్తాను. మనం ఉన్న రోడ్డు ఎదురు రోడ్లోనేనండి, రెంట్కు ఉంది కాబట్టి నాకు మంచి అనుభూతి అయితే ఉంది. ఈ ఊరు వెళ్తే కానీ నాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఫ్యామిలీ ఉందండి ఈ ఊర్లో. నాకు అమ్మ, ఫాదర్ ఉన్నారు. చాలా మంచి ఫ్యామిలీ అయితే ఏర్పడింది ఈ ఊర్లో అయితే. చూశారు కదా, ఇక్కడైతే కనుక చక్కగా ఇట్లా ఒకటి పెట్టేశారు. ఇంకా ఎదురు ఆ రోడ్లో నేను చూపిస్తున్నాను క్లియర్గా. ఆ రోడ్లో రెంట్కున్నాము. నేను ఇక్కడ ఈ సర్కిల్లోనే జాబ్ అయితే చేశానండి చాలా ఇయర్స్. తర్వాత అయితే కనుక నేను వేరే ఊరు మారటం జరిగింది. ఇంక జాబ్ కూడా మానేసి ప్రస్తుతానికైతే ఇంట్లో ఉంటున్నాను. మీ అందరికీ తెలుసు కదా, ఇదైతే ఎదురుగా కనిపించింది బ్యాంక్ అండి. బాంకాది చివిదాలే అని చెప్పి అయితే అంటారు. ఇక్కడైతే కనుక చాలామంది బస్సు ట్రైన్ దిగేసి ఇక్కడ నుంచి సైకిల్ వేసుకొని జాబ్కి వెళ్తారు, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ సైకిల్ పెట్టేసి వస్తారు. కానీ సైకిల్ కూడా ఒక్కోసారి దొంగలు ఉంటారండోయ్, కాబట్టి చూసుకోండి. నా సైకిల్ అయితే ఇక్కడ 2 సైకిళ్ళు పోయినాయండి, 2 సైకిళ్ళు లేపేశారు. ఇంకెంత కెమెరాలు ఉన్నా వాళ్ళకి ఆగుతాయి అండి, చెప్పండి. ఇక్కడైతే బస్సు ఎక్కిన తర్వాత కూడా ఒక వీడియో అయితే తీయడం జరిగింది. చూశారు కదా, బస్సులో నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఎవ్వరూ లేరు. ఇంకా బయలుదేరదామా, ఇప్పుడైతే ఉదినే వెళ్తున్నానండి. ఈ బస్సు అయితే చక్కగా ఉదినే వచ్చేస్తుంది. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, మీరు నాకు పర్సనల్ మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి విజయరాణికి అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ ఓన్లీ మెసేజే చేయండి, కాల్స్ అయితే చేయకండి. ఎవరైనా కాల్ చేయాలి అంటే అక్కడ ఒక మెసేజ్ చేయండి, నేను కాల్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఓకే అంటే కాల్ చేసేసేయండి. ఇంకా చూశారు కదా, ఈ బస్సే మనం ఏంటంటే ఎక్కే ముందే టికెట్ అనేది టింబర్ చేసేసుకొని ఎక్కాలి. తర్వాత ఏ స్టాప్లో దిగాలి అనుకుంటున్నాము అనేది కూడా అక్కడ బెల్ కొడితే కనుక చక్కగా అక్కడ ఆపుతారు, మనం దిగేసేయచ్చు. మన ఓన్గానేనండి బెల్ కొట్టేసి నెక్స్ట్ స్టాప్ ఏమొస్తుంది అనేది మనకు తెలుస్తుంది కదా. ఇక్కడ నుంచి నేను ఫస్ట్ వచ్చేసి బొటనికో ఉంటుంది, మొయిమాకో ఉంటుంది, రిమంజాకో ఉంటుంది, ఆ తర్వాత ఊదినే అండి. ఊదినేలో మనం దిగాల్సిన ప్లేస్ 4th స్టాప్. ఇంకా మధ్యలో ఒక స్టాప్ అట్లా ఉంది, 5th స్టాప్లో మనం దిగాలండి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అట్లా పోతూ ఉంటే నాకైతే విండో పక్కన కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేస్తానండి. మీలో ఎంతమందికి బస్సు కానీ ట్రైన్ కానీ విండో పక్కన కూర్చొని పక్కన పచ్చదనం చూస్తూ జర్నీ చేయాలనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. నాకైతే అలా చేయాలనిపిస్తుందండి. అందుకే ఎవరెక్కినా నేను విండో పక్కనే అడిగి కూర్చుంటూ ఉంటాను. వీడియోస్ కాదండి, ఫస్ట్ నుంచి కూడా నాకు విండో పక్కన కూర్చొని అలా జర్నీ చేయటం అంటే చాలా ఇష్టము. పగలు కాదండి, నైట్ టైం కూడా ఇష్టం అండి. నైట్ టైం లైట్లు పాస్ అవుతూ ఉంటే ఏదో తెలియని ఆనందం అయితే ఉంటుంది నాకైతే. మీలో ఎంతమందికి ఆనందం ఉంటుంది అనేది మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తానని అయితే అనుకుంటున్నా. ఇలా చూస్తూ ఉండగానే ఒక స్టాప్ వచ్చేసిందండి. ఈ సర్కిల్ దగ్గర నుంచి సైడ్కి వెళ్తే ఒక స్టాప్ ఉంటుంది. ఓకేనా, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.